నమస్కారం టీవీ 36 న్యూస్ కి స్వాగతం। ఇక డీటెయిల్స్ చూస్తే అంబేద్కర్ జయంతిని ప్రతి ఒక్కరూ ఇండ్లలోనే ఉండి జరుపుకోవాలని హోంమంత్రి మేకతోటి సుచరిత పిలుపునిచ్చారు। ఈ సందర్భంగా బ్రాడీపేటలోని తన నివాసంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి హోమ్ మినిస్టర్ సుచరిత భర్త మేకతోటి దయాసాగర్లు నివాళులు అర్పించారు। మరియు గుంటూరులో మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు। రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి। నరసరావుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 129వ జయంతి ఘనంగా నిర్వహించారు। అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి చదలవాడ అరవింద్ బాబు నివాళులు అర్పించారు। जोहार डॉक्टर बी आर अम्बेडकर, जोहार डॉक्टर बी आर अम्बेडकर, जोहार डॉक्टर बी आर अम्बेडकर। అంబేద్కర్ గారికి మా పూర్తిగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం। జై భీమ్। విధానాలు డాక్టర్ అంబేద్కర్ ఆలోచన విధానాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్। రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్। ఈరోజు ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 129వ జయంతి కార్యక్రమాన్ని మాచవరం, దళితవాడ, ఎస్సీ కాలనీ, అంబేద్కర్ కాలనీ మరియు జాయింట్ కాలనీ వారు సంయుక్తంగా యూత్ ఎస్సీ కాలనీ యూత్ కుర్రోళ్ళ ఆధ్వర్యంలో మాచవరం బస్ స్టాండ్ సెంటర్లో ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం మరియు పూలదండలేసి ధన్యవాదాలు అర్పించారు। 2 సంవత్సరాల 18 ప్రజలకు వ్యాపారులకు మున్సిపల్ కమిషనర్ సూచన। నరసరావుపేటలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న కారణంగా వ్యాపారస్తులు ఉదయం 6 నుండి 9 గంటల్లోపు వ్యవహారాలు అన్నీ ముగించుకోవాలి। ఆ తర్వాత షాపులు తీసుకుంటే కేసులు నమోదు చేస్తామని తెలిపారు। వినియోగదారులు అందరూ మీకు తెలిసిన వారే కాబట్టి కస్టమర్ల దగ్గర సరుకులు లిస్టు తీసుకుని వాళ్ళకి టైం స్లాట్ ఇవ్వండి। అప్పుడు కస్టమర్స్ మీరు చెప్పిన సమయానికి వచ్చి సరుకులు తీసుకెళ్తారు। అలాగే మీ దగ్గరకు వచ్చే కస్టమర్లు భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు। అదేవిధంగా 6:30 కొంతమందిని 7 గంటలకు ఆ విధంగా మీకు వచ్చే పోయేదాన్ని బట్టి ఆ విధంగా స్లాట్ ఇచ్చేసి మీరు అమ్ముకుంటే బాగుంటుంది। అదేవిధంగా పల్లెటూరును మాత్రం దయచేసి ఊళ్ళోకి రాకుండా పల్లెటూరు వాళ్ళ దగ్గర మీరు లిస్ట్ తీసుకొని ప్యాక్ చేసుకొని మీరు ఆటో పెట్టుకొని తీసుకెళ్ళి వాళ్ళ ఊళ్ళోనే ఇచ్చేసి మీరు పేమెంట్ తెచ్చుకుంటే మీరు సమాజానికి కూడా న్యాయం చేసిన వాళ్ళు అవుతారు। కాబట్టి ఆ విధంగా ఆలోచించాలని చెప్పేసి మిమ్మల్ని మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను। అదేవిధంగా రిలయన్స్ కానీ లేదా ఈ సూపర్ మార్కెట్లు కానీ లేదా పెద్ద హోల్సేల్ షాపులు కానీ మీరు 500, 1000 రూపాయలు, 1500 అలా రోజు వాడే నిత్యావసర కనుక ఒక ప్యాకింగ్ చేసుకుని కనుక వెహికల్లో పెట్టుకొని మన స్టేడియం కానీ ఎస్ఎస్ఎన్ కాలేజీ కానీ కాస్త గ్రౌండ్ ఎక్కువ చోట కనుక పెట్టుకున్నట్టయితే వెహికల్స్ కూరగాయలకు వచ్చిన వాళ్ళు వాళ్ళకి ఇష్టమైన సరుకుల్ని తీసుకెళ్తారు। రేట్లు కూడా మీరు ఇన్విట్ చేయొచ్చు, సమాజానికి మేలు చేసిన వాళ్ళు అవుతారు। కాబట్టి ఈ విధంగా కూడా మీరు చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాం। అదేవిధంగా ఎక్కడైనా సరే ఫిజికల్ డిస్టెన్స్ కనుక మెయింటైన్ చేయకుండా మీ షాప్కి వచ్చిన కస్టమర్స్ మాస్క్ పెట్టుకోకుండా మీరు మాస్క్ పెట్టుకోకుండా ఉంటే మాత్రం 1000 రూపాయల పెనాల్టీ వేయడం కూడా జరుగుతుంది। అదేవిధంగా రోడ్డు మీద ఉమ్మేసినా కూడా ప్రజలు ఎవరైనా సరే 1000 రూపాయల పెనాల్టీ విధించడం జరుగుతుంది। కాబట్టి సమాజం కోసం మీకోసం మీరు కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉంది। అదేవిధంగా జబ్బుని దాచిపెట్టుకోవద్దు దయచేసి। జబ్బుని దాచిపెట్టుకుంటే అక్కడ ప్రాణ నష్టం జరుగుతుంది, మీ కుటుంబ సభ్యులు కూడా నష్టపోతారు। ఉదాహరణగా మనకు వరవకట్టదే ఎగ్జాంపుల్। కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు। ఇది కూడా మామూలు జలుబు లాంటిదే। ఎర్లీ స్టేజ్లో కనుక మీరు చెకప్ చేసుకుని ట్రీట్మెంట్ తీసుకుంటే ప్రాణాపాయం ఉండదు, మీ కుటుంబ సభ్యులు కూడా నష్టపోకుండా ఉంటారు। కాబట్టి దయచేసి ఏ మాత్రం సిమ్టమ్స్ ఉన్నా కూడా భయం లేకుండా మీరు టెస్ట్ చేయించుకుంటే సమాజానికి మీ కుటుంబానికి కూడా మేలు చేసిన వాళ్ళు అవుతారు। కాబట్టి సహకరించవలసిందిగా కోరుతున్నాను। నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాలు। కరోనా వైరస్ వ్యాప్తి మరియు వ్యాధి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రధానమంత్రి సూచనల మేరకు మే 3వ తేదీ వరకు లాక్డౌన్ను కఠినంగా అమలు చేయాలని నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు। వీళ్ళంతా వరవకట్టలో నివసిస్తూ ఉన్నారు। ఇప్పటివరకు మిగిలిన వాళ్ళందరికీ నెగిటివ్ వచ్చే వీళ్ళ ఆరుగురికి పాజిటివ్ రావడం జరిగింది।
అయితే ఎక్కడి నుంచి వచ్చేది ఈ యొక్క వీళ్ళకు కూడా ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది. కాబట్టి ఈరోజు సాయంత్రం నుంచి నర్సరావుపేటలో ట్రైనాట్ టెస్టులు, ర్యాండమైజ్డ్ ట్రైనాట్ టెస్టులు రోజుకి సుమారు 80 మంది చొప్పున ఈరోజు నుంచి ప్రారంభిస్తున్నాం. ముఖ్యంగా ఏవైతే నర్సరావుపేటలో రెడ్ జోన్లు ఉన్నాయో ఈరోజు వరవకట్ట ప్లస్ రామిరెడ్డిపేటలో ముందు ఈ 2 ప్రాంతాలకి కూడా ప్రిఫరెన్స్ ఇచ్చి అక్కడ ఉన్న వాళ్ళకి మొట్టమొదట ఈ శాంపిల్స్ టెస్టింగ్ జరుగుతూ ఉంటుంది. ఇవి నెగిటివ్ వస్తే ఇబ్బంది లేదు, పాజిటివ్ వచ్చిన వాళ్ళకి కూడా మళ్ళీ తిరిగి కన్ఫర్మేటివ్ టెస్ట్ కూడా చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఈరోజు నుంచి ర్యాండమైజ్డ్ టెస్టులు నర్సరావుపేటలో ప్రారంభిస్తున్నాం. ఆల్రెడీ 4 మిషన్లు దీనికి సంబంధించి వస్తున్నాయి. ఒక్కో మిషన్ 20 మందికి టెస్ట్ చేయడం జరుగుతుంది. 2 గంటల్లో ఈ రిజల్ట్ వస్తుంది. కాబట్టి ఈ విధంగా ఈరోజు నర్సరావుపేటలో ప్రారంభించి పూర్తిగా ర్యాండమైజ్డ్ స్టడీ చేస్తూ ఉన్నాం. ర్యాండమైజ్డ్ శాంపుల్స్ తీసి ఎవరికైనా ఎక్కడైనా అనుమానం ఉంటే ఖచ్చితంగా సంబంధిత వాలంటీర్లకు కానీ డాక్టర్లు కానీ లోకల్గా వాళ్ళని సంప్రదించండి. మీరందరూ కూడా వాళ్ళని సంప్రదించి వాళ్ళ ద్వారా మీ పేర్లు ఇస్తే మాకు ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా రేపు కానీ ఎల్లుండి కానీ ముందు ఈ ఆర్డర్ ఆఫ్ రిఫరెన్స్లో ఫస్ట్ ఈ రెడ్ జోన్ ప్రాంతం వాళ్ళకి చేసిన తర్వాత వాళ్ళకి కూడా అనుమానం ఉన్న వాళ్ళకి, సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి చేయబడుతుంది. ఈ విధంగా నర్సరావుపేటలో ర్యాండమైజ్డ్ టెస్టులు కూడా ప్రారంభిస్తూ ఉన్నాం. ప్రజలు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సిచ్యువేషన్ అంతా కంట్రోల్లోనే ఉంది. అదేవిధంగా ఈరోజు ప్రధానమంత్రి గారు చెప్పినట్లు మే 3వ తారీఖు వరకు కూడా లాక్డౌన్ ఎక్స్టెన్షన్ జరుగుతుందని చెప్పారు. ఖచ్చితంగా ఇంకా విధి విధానాలు రేపు చెప్తా ఉన్నారు, అవి కూడా రావాల్సి వచ్చింది. ఈలోపు నర్సరావుపేట ప్రజలందరికీ కూడా దయచేసి లాక్డౌన్కి సహకరించండి. ఉదయం 4 గంటలకే ప్రారంభమవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తుంటే ఓ పక్క కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టాలని దేశం మొత్తం లాక్డౌన్ ప్రకటించి నానా తంటాలు పడుతుంది. అయితే పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తూ పెడచెవిన పెట్టి ఈ ప్రైవేటు స్కూలు యాజమాన్యం మాత్రం తమకు ఆ ఊసే పట్టనట్లుగా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంది. ఏది ఇల్లు అండి? మీరు అసలు ఎందుకు ఎగ్జామ్ పేపర్స్ పెట్టి ఇచ్చేస్తున్నారు? స్కూల్ క్లోజ్ చేయమని ఎందుకు మిమ్మల్ని? పాపా ఇట్రామ్మా, బాబు ఇట్రా, బాబు ఇట్రామ్మా, ఇట్రా. ఏంది వెళ్ళిపోండి? ఏంది ఎగ్జామ్ పేపర్స్ ఏంది? గవర్నమెంట్ వద్దని చెప్తే మీరు స్కూల్స్ పెట్టి ఎగ్జామ్ పెట్టి ఏంది అసలు ఇవి? స్కూల్ ఎగ్జామ్ కాకపోతే మా ఎగ్జామ్సా? ముందు పెట్టిన ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, చెప్పండి. టీచర్స్ కూడా వచ్చారు కదా ఇందాక. మా స్కూల్ మూసేసి ఉంటే మీరు అందరూ ఏం చేస్తున్నారు? స్కూల్స్ క్లోజ్ చేస్తుంటే ఏం చేస్తున్నారు మేడం? స్కూల్ క్లోజింగ్లో ఉంది కదా, ఎందుకు రీఓపెన్ చేశారు? ఓపెన్ ఎందుకు చేశారు? ఏమండి ఇది కరెక్టా? మీరు చెప్పండి, మన మంచికన్నా కదా చెప్పింది. వస్తున్నారులే, ఉండండి అందరూ. సార్ ఒక్క నిమిషం, ఏమని చెప్పి పిలిపించారు సార్? సార్ ఏమని చెప్పి పిలిపించారు? పాప చెప్పమ్మా, పర్లేదు. ఏమని చెప్పి పిలిపించారు? ఎగ్జామ్ పేపర్ అని చెప్పి పిలిపించారు కదా ఇప్పుడు మిమ్మల్ని. ఏమని, ఏ పేపర్స్ అని పిలిపించారు? సార్ ఇప్పుడు మనకు మన రెస్పాన్స్ లేకుండా వదిలేద్దాం వెళ్ళిపోతాం అని అంటే ఇది కరెక్టేనా చెప్పండి? హెల్త్ కదా అని రావడం లేదు.
బాబు ఎందుకు వచ్చారు స్కూల్కి? కూర్చోండి ఉండండి. ఏమని చెప్పి పిలిపించారు? ఏమని చెప్పి పిలిపించారు? ఏమని పిలిపించారు? ఏ క్లాస్ మీరు? ఏం ఎగ్జామ్ పేపర్స్? ఎంతమంది వచ్చారు మిగతా వాళ్ళు? బాబు దేనికి రమ్మన్నారు మిమ్మల్ని? ఎందుకు వచ్చావు మరి చెప్పు, పర్లేదు. బాబు 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 అరే నాన్న సారీ నాన్న ఏ బాబు అరే నాన్న రేయ్. స్కూల్ ఎందుకు ఓపెన్ చేశారండి? స్కూల్ ఎందుకు ఓపెన్ చేశారు? ఓపెన్ చేయకుండా టీచర్స్ స్టూడెంట్స్ ఎందుకు వచ్చారు? మొక్కలకి నీళ్లు పోయడానికి వచ్చాను. అమ్మా నేను ఇందా నుంచి చూస్తూ ఉన్నాను, దగ్గర ఇక్కడ టీచర్స్ కానీ ఆ పైన టీచర్స్ కానీ మొత్తం రావడం నేను చూశాను. ఒక రెస్పాన్సిబుల్ లేకుండా మీరు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు చెప్పండి సార్. వచ్చిన జ్వరమో దగ్గో తలుపో కాదు కదా. చెప్పండి, దీంట్లో నేను వీడియో తీసిన ఎగ్జామ్ పేపర్స్ కూడా చూపించమంటారా? ఎందుకు ఆ విధంగా చేస్తున్నారు? వచ్చారనా? టోటల్ ఎగ్జామ్ పేపర్స్తో పాటు పిల్లల్ని కూడా నేను వీడియో తీశాను. మేడం అదొక కారణంగా మీరు పెట్టుకోవద్దు మేడం. ఎందుకంటే ఒక రెస్పాన్సిబుల్గా మీరు ప్రవర్తించకుండా స్కూల్స్ ఎందుకు ఇచ్చారు మేడం? వచ్చిన జ్వరం తగ్గో జలుబో కాదు కదా తగ్గిపోవడానికి. అందరి జీవితాలు నాశనం చేయాలి కదా సార్. ఇప్పుడు వీళ్ళు ఎగ్జామ్లు పెట్టేసి వాళ్ళు పాస్ అయిపోయి ఎమ్మెల్యేలు కలెక్టర్లు అయిపోవాలంతా. వస్తున్నారు, కమిషనర్ అంతా వస్తున్నారు. ఎందుకు నేను పిలిచారా? బయటికి ఎందుకు వచ్చావు? టీవీలు చూసి ఎందుకు తీసుకుని వస్తున్నారు? ఏంటి అసలు ఎందుకు పెట్టాల్సిన ఎందుకు ఎంత అవసరం ఏమొచ్చింది మీకు? స్కూల్ పెట్టాల్సినంత అవసరం పెట్టకుండా మీరు ఎగ్జామ్ పేపర్స్తో ఏం చేస్తున్నారు? సార్ అదే చెప్తాను, ఎగ్జామ్ పేపర్స్ అవి ప్రీ ఫైనల్లో జరిగినటువంటి ఒకరిద్దరు మాకు కావాలంటే చూపిస్తున్నారు సార్. ఒకరిద్దరికి అన్ని కట్టలు పెట్టి స్టూడెంట్స్ని పిలిపారు, నేను చూశాను. నేను ఉదయం నుంచి ఆడే ఉన్నాను. దగ్గర 20-30 టీచర్స్ వచ్చారు. ఎవరెవరు ఎన్నో మేమైతే స్కూల్ పెట్టలేదు సార్, ఎక్కడ స్కూల్ లేదు, ఎవరు ఉండరు పిల్లలు. స్కూల్ అయితే పిల్లలు లేకుండా నా వీడియోలో రాదుగా పిల్లలు వచ్చింది. నేను చెప్తున్నాను కదండి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. అంబేద్కర్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో స్థానిక ముమ్మిడివరం పోలమ్మ చెరువు దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. మరియు ముమ్మిడివరం స్థానిక హైస్కూల్ మెన్స్ సెంటర్లో కరోనా మహమ్మారి లాక్డౌన్ నేపథ్యంలో రోడ్డుపై లోగోను ప్రదర్శించారు పోలీసు సిబ్బంది. పూలమాలంకరణ చేయవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. సార్ కథదండి అలాగే మరి నేను తర్వాత ఫోన్ చేస్తాను. అంబేద్కర్ జోహార్, అంబేద్కర్ జోహార్ జోహార్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జోహార్ జోహార్. కింద పట్టుకుంటే దారం పైకి జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ జోహార్ బాబా. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్.
భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ అంబేద్కర్ అంబేద్కర్. ఈ రోజు ప్రజా సంఘాలు మరియు మత పెద్దలు చర్చించడం జరిగింది. ఏమనగా నంద్యాలలో క్వాలిటీ సెంటర్ లో ఉన్న 150 మంది మహిళలు వాళ్ళ కుటుంబాలకు కరోనా నెగిటివ్ ఉన్న వాళ్లకు పంపవలసిందిగా, పాజిటివ్ ఉన్న వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరడం జరిగింది. చాలా మంది ఆంధ్రప్రదేశ్ నుండి వివిధ రాష్ట్రాలకు వెళ్లడం జరిగింది. అక్కడ ఉన్న వారికి ప్రభుత్వ సహాయంతో తమ పిల్లలకు తల్లిదండ్రుల వద్దకు చేర్చాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇందులో జమాతే ఉలమా హింద్ మౌలానా ఖలీల్ అహ్మద్, ముస్లిం హక్కుల పోరాట సమితి జిల్లా ఉపాధ్యక్షులు SMD యూనుస్, NMD ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు. अल्लाह ताला हमारे यहाँ बैठने को और अल्लाह ताला हमारे कहने सुनने को अल्लाह कबूल फरमाए. वाखिर दाल अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन. एक मुख्तसर दुआ हमारे हजरत कर डालते तेलुगु में कर दो. हां तेलुगु में ले लो. अच्छा है तेलुगु हमको छोड़ो. ఈ రోజు మన నందమూరి నగర్లోని ఈ మన మత పెద్దలు గురువు గారు రావడము, అలాగే మౌలానా గారు, అలాగే అన్ని సంఘాలు రావడము చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈరోజు కరోనా మహమ్మారి మీద చాలా వరకు చాలా అపోహలు ఉన్నాయి. ఆ అపోహలు తొలగించడానికే ఈరోజు మన మత పెద్దలైతేనేమి, అలాగే సంఘాల వారు కానీ ఖచ్చితంగా ఇక్కడ కూర్చొని ఏ విధంగా మనం ముందుకు వెళ్లాలో దీని మీద చర్చలో భాగంగా ఈరోజు మనం 14వ తారీఖు ఆర్డీఓ సార్తో కలవడం జరుగుతుంది. అదే కాకుండా 16వ తారీఖు కలెక్టర్ని కూడా కలవాలనుకుంటున్నాము. దయచేసి ఆర్డీఓ గారు మా కలెక్టర్ దగ్గర పర్మిషన్ ఇప్పారని మేము ఈ మీడియా ముఖంగా తెలుపుతున్నాము. అంతేకాకుండా దాదాపుగా ఒక 50 మంది మహారాష్ట్రలో పిల్లలు జమాతు ఇరుక్కుని ఉన్నారు. దాదాపు ఎందుకంటే వారణాసి నుంచి ఒక 1000 మందికి సపరేట్ బస్సు తెచ్చి ఈరోజు మన జీవీఎల్ రావు వాళ్ళని పిలిపడం చాలా సంతోషకరము. అంతేకాకుండా చైనాలో ఈరోజు కరోనా మహమ్మారి మీద దాదాపు 111 మంది మా పిల్లలు మొత్తం ఇరుక్కుని ఉంటే ఈరోజు ఒక పైలట్ ముస్తాఫ్ మౌలానా అని ఆ పైలట్ ఈరోజు 112 మందిని పిలుచుకురావడం కూడా మన ఇండియాకు చాలా గర్వదగ్గ విషయమే. అందులోనే భాగంగా ఈరోజు కూడా ఖచ్చితంగా మహారాష్ట్రలో ఇరుక్కున్న ప్రతి ఒక్క పిల్లలను కూడా గవర్నమెంట్ చొరవ చూపి వాళ్లకు తమ ఇళ్లకు చేర్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా వాళ్ళ తల్లిదండ్రులు చాలా గాబరా పడుతున్నారు, ఆందోళన చెందుతున్నారు. దయచేసి ఎవరు ఆందోళన చెందకూడదని మేము ముస్లిం సంఘాల తరఫున మేము కోరుతున్నాము. అలాగే ఈరోజు మన మత గురువులు అయితేనేమి, అలాగే మన మౌలానా గారు అయితేనేమి ఖచ్చితంగా మేము ముందుండి కరోనా మీద ఖచ్చితంగా ఫైట్ చేస్తామని చెప్తున్నారు. ఈరోజు SRBCలో ఉన్న మహిళలకు ఈరోజు ఖచ్చితంగా తమ వంతు వాళ్ళ సహాయం సహకారం అందిస్తామని చెప్పడం జరిగింది. అక్కడున్న ప్రతి ఒక్క మహిళ కూడా ఎవరు భయపడాల్సిన అవసరం లేదని మా గురువు గారు అయితేమి, మా సంఘం తరపు నుంచి మేము కూడా వాళ్ళకి హామీ ఇవ్వడం జరుగుతుంది. దయచేసి దీంట్లో ఎవరైనా కానీ ఒకవేళ మీకు రోగం ఉంటే అది రోగం అనేది ఏది చిన్నది, అది కరోనా అనేది ఒక మరణానికి సంబంధించి కాదు. దగ్గు, పరిచయం, జలుబు అనేది మామూలు ఖచ్చితంగా జనాలకు అది వస్తుంది. అందులో ఏమంటే అందరికి రావడంలో అది స్ప్రెడ్ అయింది అంతే తప్ప దాంట్లో ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. దాంట్లో మీరు అపోహ చెందాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఉంటే సమాజాన్ని కాపాడడం అవుతాము ఖచ్చితంగా. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ప్రభుత్వాల షెల్టర్లో ఉన్న నిరాశ్రయులకు, యాచకులకు సబ్బులు పంపిణీ. కోవిడ్ కారణంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన 4 షెల్టర్లలో ఉన్న దాదాపు 200 మంది యాచకులకు, నిరాశ్రయులకు సంజమాల రెడ్ క్రాస్ సబ్ బ్రాంచ్ నాయకులు మూర్తి, నాగరాజు ఆర్థిక సహాయంతో బాత్ సోప్, డిటర్జెంట్ సోపులు, శనక్కాయల చెక్కీలు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నంద్యాల ఆర్డీఓ, రెడ్ క్రాస్ ప్రెసిడెంట్ రామకృష్ణారెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగినట్లు రెడ్ క్రాస్ చైర్మన్ దస్తగిరి పర్లా తెలిపారు.
భారతదేశానికి రాజ్యాంగ ప్రదాత, బహుజన కులాల ఆశా దీపం, భారతరత్న శ్రీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 129వ జయంతి. తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం న్యాయ సేవాధికార సంస్థ మరియు ఆలమూరు మండలం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముందుగా స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణలో పారిశుద్ధ్య కార్మికులను సత్కరించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా వారు నిత్యం చేస్తున్న సేవలను మరియు పోలీసు సిబ్బంది, వైద్య సిబ్బంది చేస్తున్న సేవలను అభినందించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని నవాబుపేట గ్రామంలో ఇక్కడ నిరుపేదలకి, అదేవిధంగా ఆలమూరులోని ఈ పారిశుద్ధ్య కార్మికులందరికీ కూడా ఈ రోజున మేము మండల న్యాయ సేవాధికార సంస్థ మరియు ఇవాళ ఆలమూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ అనేది జరిగింది. మహానుభావుడు అంబేద్కర్ మనకి ఈవేళ గొప్ప రాజ్యాంగాన్ని మన భారతదేశానికి అందించడం జరిగింది. ఈవేళ భారతదేశ రాజ్యాంగం ప్రకారమే మనందరికి కూడా ఈవేళ ఒక మంచి సుపరిపాలన జరుగుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంబేద్కర్ గారు మాట చెప్తారు, నీ కోసం నువ్వు జీవిస్తే నువ్వు ఒక వ్యక్తిగానే మిగిలిపోతావు, అదే ప్రజల కోసం నువ్వు జీవిస్తే, ప్రజల బాగు కోసం నువ్వు జీవిస్తే ఒక మహత్తర శక్తి కింద మిగిలిపోతావు అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి సందర్భాన్ని మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈవేళ మనం చూస్తూ ఉన్నాం ప్రపంచవ్యాప్తంగా ఈవేళ పెద్ద పెద్ద మహానగరాల నుంచి చిన్న గ్రామాల వరకు కూడా ఒక కరోనా రక్కస్ అనేది కరాల నృత్యం చేస్తూ ఉన్నది. కనబడిన శత్రువుతోటి మనందరం కూడా ఈవేళ మనం పోరాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇలాంటి పరిస్థితుల్లో మన అంబేద్కర్ గారు చెప్పినటువంటి మాటలని బాగా గుర్తుపెట్టుకోవాలి. నేను ఒక్కడిని బయటకు వెళ్ళకపోతేనో లేకపోతే నేను ఒక్కడినే ఇదిగా ఉంటానని కాదు. ఇవాళ నీ జాగ్రత్తతో పాటు కూడా మన పక్క వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉంటున్నారా లేదా అని మనం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఇవాళ వచ్చింది. మన చుట్టుపక్కల వాళ్ళందరూ బాగుంటే మనం కూడా బాగుంటాం. కాబట్టి మనం వాళ్ళ బాగు కోసం కూడా ప్రయత్నించాలనే దాన్ని మనం ఇవాళ ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ సందర్భంగా అంబేద్కర్ గారు చెప్పినటువంటి మాటలను దృష్టిలో పెట్టుకొని మనం అందరం కూడా ఇవాళ సామాజిక దూరాన్ని, భౌతిక దూరాన్ని పాటిస్తూనే ఇవాళ మనతో పాటు మన చుట్టూ ఉన్నటువంటి మన పక్కింటి వాళ్ళు బాగుండాలి, మన ఊర్లో వాళ్ళు బాగుండాలి, మన జిల్లా వాళ్ళు బాగుండాలి, మన దేశం బాగుండాలి, ప్రపంచం అంతా సుభిక్షంగా ఉండాలంటే మనం జాగ్రత్తలు తీసుకోవాలి అనేటటువంటి విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకుంటారని కోరుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమానికి ఇంతలా సహకరించినటువంటి ఇవాళ ఆలమూరు బార్ అసోసియేషన్ వారికి, అదేవిధంగా మండపేట సర్కిల్లో ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, అదేవిధంగా మండపేట రూరల్, ఆలమూరు, అదేవిధంగా అంగర ఎస్ఎల్ గారికి, అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి సామాజిక కార్యకర్త ఆనంద్కి, అదేవిధంగా ఇవాళ ఆలమూరు మండల న్యాయ సేవాధికార సంస్థ వాలంటీర్లు, స్టాఫు, అదేవిధంగా పాత్రికేయులు అందరూ కూడా చాలా బాగా కృషి చేశారు. అందరికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 129వ జయంతి సందర్భంగా గుంటూరులో రాష్ట్ర హోంశాఖ మంత్రి వర్యులు శ్రీమతి మేకతోటి సుచరిత అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ అంబేద్కర్ సేవలు కొనియాడారు. మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 129వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు ప్రజలందరూ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని స్మరించుకున్నటువంటి పరిస్థితి. మరి మహానుభావులు మనమందరం కూడా వారి యొక్క జననాన్ని కేవలం వారి కోసం వారు బ్రతకకుండా జనం కోసం జీవించినటువంటి మహోన్నత వ్యక్తిత్వం కలిగినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినం వేడుకగా జరుపుకోవాల్సినటువంటి ఈ సందర్భంలో ఇప్పుడున్నటువంటి ప్రపంచ పరిస్థితుల దృష్ట్యా మరి ముఖ్యంగా కరోనా ఎక్కువగా విస్తరిస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో మనం ఈ విధంగా జరుపుకోవాల్సి రావడం జరుగుతూ ఉంది. మరి ప్రత్యేకించి మన గుంటూరు జిల్లాలో కరోనా యొక్క కేసులు
చాలా ఎక్కువగా నమోదవుతూ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మనం చాలా జాగ్రత్తగా లాక్డౌన్ పాటించాల్సినటువంటి అవసరం చాలా ఎక్కువగా ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఇళ్లలోనే ఉండండి. మరి లాక్డౌన్ ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం మే 3 వరకు పొడిగించడం జరిగింది. మరి ఇప్పటి వరకు ప్రజలందరూ ఎంతో ఇబ్బందులు వస్తున్నా కానీ ఎంతో సంయమనంతో మరి లాక్డౌన్ నియమాలను పాటిస్తూ వస్తూ ఉన్నారు. దానివల్ల ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే మన దేశంలో కరోనాను మనం బాగానే కట్టడి చేయగలిగామనేటువంటి విషయం మనకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే 130 కోట్ల జనాభా కలిగినటువంటి భారతదేశంలో మరి మొట్టమొదటి కరోనా కేసు నమోదైనప్పటి నుండి ఇప్పటి వరకు చూసుకుంటే మనకు కేసుల సంఖ్య ప్రత్యేకంగా ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే చాలా తక్కువగా ఉన్నట్లే. మరి ఇది మన ప్రజలందరూ కూడా సాధించగలిగినటువంటి విజయం. ఇది మున్ముందు మరింత విస్తరించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మరి మనకి రాబోయేటువంటి ఒక 2 వారాలు కూడా చాలా గడ్డు పరిస్థితులు ఎదురవ్వకుండా మనం ముందు జాగ్రత్తగానే లాక్డౌన్ పొడిగించుకోవడం జరుగుతూ ఉంది. అది అందరూ పాటించండి. ఏదైనా ఇబ్బందులు వచ్చినా కానీ మనం కరోనా మీద విజయం సాధించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉండండి. ప్రభుత్వం నిర్దేశించినటువంటి నిత్యావసరాలు కానివ్వండి, ఏదన్నా కొనుక్కోదలుచుకున్నప్పుడు వారు కేటాయించినటువంటి సమయంలోనే బయటికి రండి. విడిగా ఉన్నటువంటి సమయాల్లో ఏదైనా అత్యవసరంగా మెడికల్ సర్వీసెస్ వాళ్ళు తప్పితే ఎవరు కూడా బయటికి రావద్దని చెప్పేసి అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మరి మనమందరం కూడా ఎక్కడైతే అనుమానితులు ఉన్నారో, కరోనా లక్షణాలు కనబడుతున్నాయో వారందరూ విధిగా డాక్టర్స్ని సంప్రదించాలి. అదేవిధంగా క్వారంటైన్ సెంటర్స్కు వెళ్ళాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మీరందరూ దయచేసి ఇవన్నీ కూడా పాటించండి. కష్టమైనా కానీ ఈ కష్టకాలంలో మరి ఇంకా మున్ముందు భవిష్యత్తు మంచిగా ఉండాలి, మరణాలు రాకుండా ఉండాలి, ఈ వ్యాధి బారిన మరి లక్షలాది మంది పడకుండా ఉండాలి అంటే మనం ఈ జాగ్రత్తలన్నీ ఖచ్చితంగా పాటించి తీరాల్సిందని చెప్పేసి మీ అందరినీ మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలోనే ఉండి ఆ మహానుభావుడికి నివాళులు అర్పించాలని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఇవి నాటి వార్తలోని విశేషాలు. చూస్తూనే ఉండండి టీవీ 36 న్యూస్.